సేవకులకు నా వందనాలు, కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. నేను చెప్పేది ఏంటంటే, మరి పవను నాకు నా భర్తకి చివరిగా పుట్టిన బిడ్డ. ఆ బిడ్డ మరి గర్భంలో పడ్డాక, గర్భంలో ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బంది పడేదాన్ని. ఎందుకంటే నలుగురిని సంవత్సరం డెలివరీస్ నాకు. మరి లాస్ట్ బిడ్డకి చాలా వీక్ అయిపోయా. అసలు ఎప్పుడు డెలివరీ అయిద్దని మరి హాస్పిటల్కి పిల్లలందరూ ముగ్గురు కూడా ముందున్న ఇద్దరు ఇంట్లోనే పుట్టారు. వీక్ అయిపోవడం వల్ల ఈ బిడ్డ హాస్పిటల్లో బలంతానా కనిచ్చింది డాక్టర్ నాకు. అప్పుడు చూసినప్పుడు ఏమన్నా అవయవాలన్నీ ఒకలాగా ముఖమంతా స్వచ్ఛపడిపోయినట్లుగా మరి ఇక్కడ భాగ్యం అంటుంది. స్నానం చేయించింది ఆమె ఎగతాళి చేసేది. ఏందమ్మా ఎట్టంటోడు పుట్టాడు, ఏందమ్మా ఎట్టంటోడు పుట్టాడు అనేది. ఏంది ఈ అవయవాలు ఎట్టుండే, ఈ ముఖం ఏంది ఎట్టుందని. కానీ మరి బిడ్డ పెరిగే కొద్దీ మరి ఆ బిడ్డ వల్ల చాలా మాటలు వచ్చినాయి. ఏంది చదువుకోడు, స్కూల్కి వెళ్ళడు, ఎటుబడికి తిరుగుతాడు, ఎన్నో అవమానాలు. కానీ నేను ఒకటే నిరీక్షించా, ప్రభువా నువ్వు గొప్ప దేవుడివి. ఎవరైతే తీసేస్తారో ఆ బిడ్డని నువ్వు ఖచ్చితంగా గణపరచగలవని చెప్పి నేను అనుకునేదాన్ని. మరి చదువులో కూడా తిరిగి నా స్కూల్కి వెళ్ళకపోయినా, స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టిన దగ్గర నుండి మంచిగా చదివేవాడు, మంచి మార్కులు వచ్చినాయి. మరి బీటెక్లో కూడా డిగ్రీ చదవాలని చెప్పి మరి గుంటూరు వెళ్ళి అప్లికేషన్ తెచ్చుకున్నాడు హిందూ కాలేజీలో. నేను అయ్యా మరి ఒక్కళ్ళన్నా బీటెక్ చదవాలి, మరి నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నాను, నువ్వు సివిల్ ఇంజనీర్గా చదివి మరి సివిల్ ఇంజనీర్గానే జాబ్ చేయాలని నా కోరిక. మరి దేవుని ప్రణాళిక మరి బిడ్డ పట్ల తను సేవ చేయాలని ఉంది. మాకు చెప్పకుండానే మరి తను అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోవటం, అక్కడ మరి బైబిల్లో మరి ట్రైనింగ్లో తను తరబేదు పొందటం, మేము మళ్ళా వివాహం చేయాలనుకున్నప్పుడు మా మాట ప్రకారం మళ్ళా రావటం, మరి వినిలా తనకు సాటి అయిన సహాయంగా దేవుడు అనుగ్రహించటం. మరి ఎన్నోసార్లు ఇక్కడ అనేవాడు, అమ్మా మరి ఇక్కడ సేవ మొదలు పెడదాం అనుకున్నానంటే ఊరికి అబ్బాయి ఎన్నో మందిరాలు ఉన్నాయి, మనం ఇక్కడ మళ్ళీ మందిరం వేస్తే బాగుండదయ్యా అని చెప్పేదాన్ని. కానీ మా ఆలోచన, మా చిత్త ప్రకారం ఇది జరగలేదు. కేవలం దేవుని ప్రణాళిక ప్రకారమే ఇక్కడ జరిగింది. మరి ప్రతి కార్యం వారు భోజనాలు పెడుతున్నారని ఎంతోమంది అనుకుంటున్నారంట. నా భర్త కానీ నేను కానీ ఎక్కడ సేవ అయినా సరే ఎవరైనా మరి పలానా సంఘానికి భోజనాలు పెట్టాలంటే ఎప్పుడు వెనకాడు. షారోన్ మందిరానికి ఎన్నోసార్లు మరి ఎంతో కాలం ప్రతి ఫస్ట్ ఆదివారం భోజనాలు కనీసం 15-20 వేలు దాకా మాకు ఖర్చు అయ్యేది. మరి ఇప్పటికీ మేము ఇక్కడ ప్రత్యేకంగా ప్రేయర్ పెడుతున్నా, ఇప్పటికీ అక్కడ ఎంతో కొంత తోచిన సహాయం చేస్తూనే ఉన్నాం. మరి అట్లాగే దేవుని సేవ కొరకే ఇక్కడ మరి భోజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఏదో మా బిడ్డ సేవ చేస్తున్నాడని కాదు, కానీ ఎక్కడైనా దైవ సేవ విశ్వాసులకు భోజనం పెట్టాలని నా భర్త చాలా ఆసక్తిగా ఉంటాడు. మరి దేవుని కృప వల్ల నేను ఒకటే అనుకునేదాన్ని, ఈ ముందున్న ఇద్దరు బిడ్డలు పుడితే సరిపోయేది, ఈ 4 బిడ్డలు నేను ఎక్కడ భరించగలను, వీళ్ళిద్దరు పుట్టకుండా బాగుండేది అనుకునేదాన్ని నా మనసులో. నిజంగా నేను చెబుతాను, ఇది పరిశుద్ధ స్థలం. నాకు అట్లా అనిపించేది. నేను దూర ప్రాంతాలు మరి ఉద్యోగానికి వెళ్ళొచ్చి మరి వీళ్ళందరికీ పనులు చేయాలంటే మా అమ్మ బట్టే జరిగింది, పిల్లల్ని పెంచగలిగింది మా అమ్మ. తర్వాత కూడా మా అమ్మ కూడా పని చేయలేనప్పుడు నాకు అనిపించేది, ఎందుకు 4 కన్నాను, 2 అయితే సరిపోయేది, ముందు వాళ్ళు 2 అయితే సరిపోయేది, తర్వాత వాళ్ళు 2 పుట్టుకుని బాగుండేదని ఇసుక్కునేదాన్ని. కానీ ఇప్పుడు అనిపిస్తూ ఉంది, నేను ఎవరినైతే వద్దు అనుకున్నాను దేవుడు ఆ బిడ్డల్ని ఏర్పరచుకున్నాడు. ఆ 20 బిడ్డలు నాకు వద్దు, ఎందుకు పుట్టారు అనుకున్నాను, ఆ 20 బిడ్డల్ని దేవుడు సేవ చేయడానికి ఆయన ఏర్పరచుకున్నాడు. మరి బిడ్డ బీటెక్ చదువుకున్నాడు, సివిల్ ఇంజనీర్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం సంపాదించుకోగలడు, బ్రతకగలడు. మరి దేవుని సేవ చేయాలి, ఉద్యోగం అంటే భయపడుతున్నాడు, సేవే చేయాలనుకుంటున్నాడు. మరి ఎవ్వరూ అపార్థంగా ఏదో బ్రతకటానికే ఈ సేవ జరుగుతుందని దయచేసి ఎవరు అనుకోవద్దు. ఆత్మల భారంతోనే ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. ప్రతిరోజు 1 గంట ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే
అనేక మంది రక్షించబడాలి ప్రభువా. మేము గొప్పవారు అని కాదు, మరి సంఘాలు లేవు, ప్రార్థించేవాళ్ళు లేరు, వాక్యం ఎక్కడ దొరకదని కాదు, కానీ కొంతమందిని కూడా మన ద్వారా కూడా దేవుని మార్గంలో నడిపించాలి. ఈ సేవ ఘనంగా జరగాలి. ఇక్కడ ఆత్మల భారంతో ప్రార్థిస్తూ ఉన్న 1 గంట మరి వీలైతే వచ్చే ఎవరైనా రాగలిగితే వచ్చి మరి ఆ ప్రార్థనలో పాల్గొనండి. బలహీనలు ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఎంతో బలహీనలు, వృద్ధులు, నిర్మలత్తమ్మ, కేవలత్త ఆంటీ, మరి రత్నకుమారి, నేను, వినీల. ఆ టైం ఎంత అవుతుందో 1 గంట చేద్దాం అనుకుంటున్నాం, కానీ అది ప్రార్థనలోకి వెళ్ళినాక ఎంత అవుతుందో మాకే తెలియట్లే. అంత విస్తారమైన ప్రార్థన చేస్తున్నాము. మరి బిడ్డ కొరకు మీరందరూ ప్రార్థించండి. బిడ్డ మరి మంగళవారమే పుట్టినరోజు వచ్చింది. మరి దినం మరి ఎంతో ఘనంగా జరిగిద్ది అనుకున్నాం, అలాగే జరుగుతుంది. ఎందుకంటే మరి మేము వంట ప్రారంభించగానే పప్పు ఉడికింది. వెంటనే ఫోన్ వచ్చింది, వినీల వాళ్ళ తాతయ్య చనిపోయాడు. అసలు మాకేం చేయాలో కూడా అర్థం కాలేదు. అటు చూస్తే పాపం తన సొంత తాతయ్య, మరి ఇక్కడ సేవ ఎట్లా ప్రభు అని చెప్పి మరి మనం చేసే ప్రార్థన అర్థం కాదు అనుకుంటానే చేస్తా అప్పుడప్పుడు వెళ్ళి చూసి వచ్చాము అందరినీ. మరి ఏది జరిగినా ఇక్కడ సేవ ఆగిపోకూడదని ఆలోచన ఒకటే. ఏంటంటే మరి అక్కడ సేవ ఉంటే వీళ్ళు ఎక్కడ ఆర్పాటం చేస్తున్నారు, అట్లా మరి వీళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, బర్త్డే ఫంక్షన్ జరుపుకుంటున్నారు అని దయచేసి ఎవరు అనుకోవద్దు. ఇదేంటంటే ఈ కార్యం ఏంటంటే ఏది జరిగినా దేవుని సేవ పరిచర్య ఆగకూడదని ఆలోచన ఒకటే. మరి అందుకని మరి బిడ్డకు కూడా మరి వాళ్ళ నాన్న ఉదయమే 1000 రూపాయలు ఇచ్చాడు, కేక్ తెప్పించాడు. కానీ మనం అక్కడ వాళ్ళ బాధలో ఉంటే మనం ఇక్కడ కేకులు కట్ చేసుకొని ఇంత ఆర్పాటం చేయడం బాగుండదని మేము తెప్పించలేం. మరి దేవుని కార్యం మరి కేక్ కూడా తెచ్చారు, అందుని బట్టి వాళ్ళకి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఏదంటే నాకు ఒకటే ప్రేరేపణ వస్తుంది, ఏంటంటే అందరి ముందు చెప్పాలి. ఒకవేళ మంగళవారం దినం నేను చనిపోయినా సరే నా శవం పక్కన పెట్టి ఇక్కడ ప్రార్థన జరగాలి. నేను చనిపోయినా మంగళవారం దినాన నేను చనిపోయినా సరే నా శవం అక్కడ పెట్టి ఇక్కడ ప్రార్థన జరగాలి. ఆ ప్రార్థన జరిగినాకే కార్యక్రమం జరగాలి. అలాంటి సేవ ఇక్కడ జరగాలని కోరుకుంటున్నాను. మరి పావునికి దేవుడు దీర్ఘాయువు ఇవ్వాలని, బలంగా వాడుకోవాలని అందరూ ప్రార్థన చేయండి. తన భార్యను, తనను, పిల్లల్ని కూడా వాడుకోవాలని ప్రార్థన చేయండి. మరి నా కొరకు, నా కుటుంబం కొరకు, నా బిడ్డలందరి కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఇక్కడ సేవ కానుకల కోసం, బ్రతకటం కోసం కాదు. దేవుడు తన సేవకుని ఎలాగైనా పోషించుకోగలరు. మరి ప్రార్థన చెయ్యండి. ఎంతో బలంగా బిడ్డ ఎన్నో ఉపవాసాలు మేము చూస్తున్నాం కళ్ళతో. చాలా ప్రయాసపడతా ఉన్నాడు, ఉపవాసాలతో నలిగిపోతున్నాడు. మరి తన ప్రయాస వ్యర్థం కాకూడదు. అనేక మంది ఎవరికి ఈ ప్రార్థన నాటకం కాదని మాట్లాడుతూ ఉన్నాను నేను. ఎవరు పెట్టినప్పుడే పెడుతున్నాము ప్రార్థన. దయచేసి అందరూ రావాలి. ఎవరో భోజనాల కొరకు వెళ్తున్నారన్న ఎన్నో వస్తాయి, కానీ అవన్నీ పక్కకి నెట్టేసి వాకింగ్ కోసం అందరూ రావాలని కోరుకుంటున్నాను. మరి బిడ్డ దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి. 128వ దావీదు కీర్తనలో ఉన్న ప్రతి వచనం బిడ్డ పట్ల, బిడ్డ కుటుంబం పట్ల నెరవేరాలని కోరుకుంటున్నాం. ఇదే నా సాక్ష్యం.